ఏంటిది? ఓ అబ్బా, బ్యాగ్స్ మారిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? హలో, నేనండి శివాను. ఏ టైంలో ఏంటి? సాయంత్రం మీకు లిఫ్ట్ ఇచ్చాను కదా. లిఫ్ట్ ఇస్తే కాల్ చేసేస్తావా? అది కాదండి, చెప్పేది వినండి. మన బ్యాగ్స్ మారిపోయాయి. అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ చేద్దామని బ్యాగ్ తీస్తే ఇప్పుడే నాకు అర్థమైంది. మీకేం ప్రాజెక్ట్ వర్క్స్ లేవా? ఉంది, బట్ అప్పుడప్పుడు బద్దకించేస్తూ ఉంటాను. కానీ నేను రెగ్యులర్గా చేస్తానండి. ఇప్పుడెలా? సరే అయితే ఒక పని చేద్దామా? నీ ప్రాజెక్ట్ వర్క్ నేను ఫినిష్ చేస్తాను, నా ప్రాజెక్ట్ వర్క్ నువ్వు ఫినిష్ చేసి. డీల్. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. శివ, శివ, లోపలికి వెళ్ళి పడుకో. శివ, దాని ప్రాజెక్ట్ వర్క్ నువ్వు చేస్తున్నావా? మరంత ప్రేమ ఉంటే ఎలాగైనా కొట్టేది. నా కొడుకు ఏమైనా కాలిపోతే అమ్మా. చెప్పింది కదమ్మా, తేలనుకుని నక్షత్ర పొరపాటు పడింది. అయ్యో ఊరుకోరా. ఇప్పుడు ఎలా? అయ్యో ఏంటమ్మా నువ్వు కూడా? గాయమైతే పరామర్శిస్తావేంటమ్మా? అయ్యో చూసారా, కాళ్ళు ఎలా వాచిపోతున్నాయో. అన్నయ్య, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. వద్దు, ఎవరం హాస్పిటల్ కి వెళ్ళొద్దు. నక్షత్రాన్ని, చెర్రీని స్వయంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. నేనెలా తీసుకెళ్ళగలను డాడీ? ఏ చెర్రీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళవా? ఇదే నా ప్రేమ అంటే? నక్షత్ర, దెబ్బ నీ వల్లే తగిలింది. తప్పో ఒప్పో తగ్గే వరకు చెర్రీ బాధ్యత నీదే. చెర్రీకి కావాల్సిన పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, సేవలు చెయ్యాలి. బావా, నక్షత్ర ఆ పనులన్నీ ఎలా చేస్తుంది? కావాలంటే పనివాళ్ళని పెడదాం. పనివాళ్లు సొంత వాళ్లు కాలేరా పూర్వ. ఇప్పటికీ నాకు నువ్వే కదా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావు. నక్షత్ర కూడా అలానే చూసుకోవాలి. సరే డాడీ. ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. ఏంటి మీరు బొమ్మల్లా చూస్తున్నారు? చూడండి, మీరు కూడా ఈ బాగోతాన్ని. ఏంటి బావా ఇది? గీత దాటని సీతలా నీ మాట ఎప్పటికే కాదు అన్నదనుకున్నాను. అక్క ఆశయాల్ని, కలల్ని సాధించే గొప్ప మనిషి అవుతుందనుకున్నాను. కానీ కానీ ఇలా పరువుని, గౌరవాన్ని దిగజారుస్తుంది అనుకోలేదు. బావా, అయినా నీ కోపం రావట్లేదా? లేదు, నా కూతురు తాగదు. ఇది నేను నమ్మను. కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మనంటావేంటి బావా? బ్యాచులర్ పార్టీకి రమ్మంటేనే నేను రాను అని భూమి చెప్తే, ఉదయ్ వచ్చి నన్ను అడిగితే నేను సర్ది చెప్పి పంపించాను.
ఇలాంటి కల్చర్కి దూరంగా ఉండే నా కూతురు తాగదు తాగదు. మీరన్నది నిజమే. తను తాగలేదు. నేనే తను తాగే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాను. నిన్ను నమ్మి నా కూతుర్ని నీతో పంపిస్తే తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి తను తాగే డ్రింక్లో మత్తు మందు కలుపుతావా? కలపబట్టే కదా బావా భూమి మనసులో అసలు ఏముందో తనేం జరగాలని కోరుకుంటుందో మనకు తెలిసింది. అసలు దీనంతటికీ కారణం ఏం చెప్తుందో, ఏం సంజాయిషి ఇచ్చుకుంటుందో పిలిచి అడుగు బావా. భూమి 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 ఇక్కడ ఇంత జరుగుతున్నా నువ్వు పిలుస్తున్నా తను రావడం లేదు చూసావా? సర్లే ఉండండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. రా, ఎంతసేపు పిలవాలి? రా. నాన్నా, ఏమైంది?